నువ్వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఇది నీ ఇల్లు తల్లి, నువ్విక్కడే ఉండొచ్చు. నాతో పాటు మా అమ్మ కూడా ఉంటుంది. అది ఈ ఇంట్లో ఉంటే ఇక్కడ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు ఆరాధ్య. మా అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మా అమ్మ ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా అమ్మతో వెళ్ళిపోతా. నిజానికి ఇక్కడికి రావడం నాకు ఇష్టమే లేదు. మా అమ్మ బ్రతిమలాడితేనే వచ్చాను. అసలు ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చెడ్డది అని చెప్తుంటే వినవేంటి? దీని నిజ స్వరూపం ఏంటో నీకు తెలియకే ఇలా మాట్లాడుతున్నావు. దీని బండారం ఏంటో మాకు తెలుసు కాబట్టి ఇది నీతో పాటు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటున్నాం. అర్థం చేసుకోవేంటి అసలా? అవన్నీ నాకేం తెలీదు నానమ్మా. అమ్మ ఉంటేనే నేను ఇక్కడ ఉంటా. అరే, ఇంత చెప్తున్నా వినిపించుకోకుండా అమ్మ ఉంటేనే ఉంటాను అంటావేంటి? దీంతో పాటు నువ్వు ఇక్కడ ఉండటం కంటే నువ్వు హాస్టల్లో ఉండటమే చాలా బెటర్. అమ్మా, నా కూతురు హాస్టల్లో ఉండాల్సిన కర్మ ఏంటమ్మా? నాతో పాటు ఇక్కడే ఉంటుంది. ఎన్ని రోజులు గుర్తుకురాని నీ కూతురు ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చిందారా? నీ కూతురు పుట్టడం వల్లే నీ పెళ్ళాం చనిపోయిందని కూతుర్ని అసహ్యించుకున్నవాడివి ఇప్పుడు నీ కూతురి మీద ఇంత ప్రేమలా పుట్టుకొచ్చిందిరా? మీరు ఎలాగో చెడిపోయారు, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆరాధ్యను కూడా చెడగొట్టేస్తారా? చెప్పరా, చెప్పు. ఎందుకు నానమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు? మీరు చేసిన దానికి నేను మీ ముఖం కూడా చూడకూడదనుకున్నాను. ఇంకా నిన్ను నానమ్మ అని పిలుస్తున్నానంటే ఆలోచించు. అసలు మీ మీద నాకు ఎలాంటి రెస్పెక్టే లేదు. మీ ఇంట్లో ఉండాలి అన్న ఆశ కూడా లేదు. కేవలం మా అమ్మ పంతం కోసమే ఇక్కడికి వచ్చాను. నన్ను నా భర్తని అవమానించి ఈ ఇంట్లో నుంచి గెంటేశారు కదా, చూస్తూ ఉండండి. మళ్ళీ మేము ఇదే ఇంట్లోకొస్తాం. మీరు నన్ను టచ్ కూడా చేయలేని విధంగా ఈ ఇంట్లో అడుగు పెడతాం. చెప్పండి నానమ్మా, నాతో పాటు మా అమ్మ ఇక్కడే ఉంటుంది. లేదంటే ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఈ జన్మలో ఈ ఇంటికి కూడా రాను, మీతో కూడా ఉండను. మా అమ్మతో పాటు నేను వెళ్ళిపోతాను. వెళ్దాం పదమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, ఆగారాధ్య. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లోనే ఉండండి. అమ్మా సింధు, ఆ మధు సంగతి తెలిసి కూడా మన ఇంట్లో ఎలా ఉండమంటున్నావమ్మా? ఆరాధ్య ఇలా మాట్లాడడానికి కారణం ఎవరో నాకు బాగా అర్థమవుతుంది అత్తయ్య. దీని వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు. మనకి మన ఆరాధ్య ముఖ్యం. అది కాదు సింధు. అత్తయ్య, ఇప్పుడు మీరేమీ మాట్లాడకండి ప్లీజ్. ఆరాధ్య, నువ్వు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. రా అమ్మా. ఏంటి సింధు ఇలా జరిగింది? మన ఆరాధ్య ఇంటికొస్తుందని మనం సంతోషపడితే ఆరాధ్యతో పాటు ఆ మధు కూడా వచ్చి మన సంతోషాన్ని నాశనం చేసింది. ఆరాధ్య ఆ పాపిష్టిదాన్ని అమ్మ అనటమేంటి? అది ఉంటేనే నేను ఉంటాను అనటమేంటి? ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అసలు. అర్థమయ్యేలా నేను చెప్తాను. హే, ఆరాధ్యని ఏం మాయ చేసావే? ఏంటి సింధు అంత కోపం? కొడతావా? నిన్ను కొట్టడం కాదే,
నా మనవరాలి మనసుని పాడు చేసినందుకు నీ ప్రాణాలు తీసేయాలసలా. నా ప్రాణం తీసేస్తే మీ మనవరాలి ప్రాణం కూడా పోతుందత్తయ్య. ఆరాధ్య నా గురించి ఏమందో విన్నారు కదా. నేను ఒక్క మాట చెప్పానంటే నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు నన్ను టచ్ కూడా చేయలేని విధంగా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను అని. పెట్టాను. మీరిప్పుడు నన్ను ఏమీ చేయలేరు. ఏదైనా చేస్తే ఆరాధ్య శాశ్వతంగా మీకు దూరమైపోతుంది. నేను ఇలా ఎంట్రీ ఇస్తానని మీరు అస్సలు ఊహించలేదు కదా. ఇక మీదట నేను చేసేదంతా చూస్తూ ఉండాలి. నన్ను బయటికి పంపించలేరు, అలా అని ఆరాధ్యనొదిలి మీరు వెళ్ళలేరు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ ప్రాణం ఆరాధ్య దగ్గరుంది, ఆరాధ్య ప్రాణం నా దగ్గరుంది. ఎందుకే మమ్మల్ని ఇలా పట్టు పీడిస్తున్నావు? అత్తయ్య, తొందరపడకండి. ఛీ! ఏంటి సింధు, నీకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది కదా. నీ భర్త అరెస్టే జైల్లో ఉన్నాడని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆరాధ్య ప్రాబ్లం వచ్చి పడింది కదా. ప్రేమించి భర్త దూరమయ్యాడు. నువ్వు అభిమానించే ఆరాధ్య దగ్గరగా ఉన్నా దూరంగానే ఉంటుంది. ముందు ముందు ఇంకా చాలా దూరం అవుతాయి సింధు నీకు. మారుతిరావు మావయ్య నీకు స్పెషల్గా ఒక విషయం చెప్పమన్నారు. ఏంటది? నిన్ను టెన్షన్ పెట్టే ఆట ఆరాధ్య ఎంట్రీతో మొదలవుతుంది అని. ఇక నుంచి అన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. నువ్వు ఏమీ చేయలేవు. అత్తయ్య, ఎందుకంత కోపంగా వచ్చేశారు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు సింధు. ఆ మధుని మన ఇంట్లో ఉండమని అలా ఎలా చెప్తావసలా? అది చేసిందేమన్నా చిన్న తప్ప క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి? మన నాశనం కోరుకునే దాని మోహం రోజంతా మనం చూస్తూ ఉండాలా? అది ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరికి ఏ ప్రమాదం తెచ్చి పెడుతుందో అని ఆలోచించావా? శత్రువుని మనతో పాటు మన ఇంట్లో ఉండనిస్తే మన కష్టాలు బాధలు మళ్ళీ మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అది అర్థం కావటం లేదా నీకు? మధు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదత్తయ్య. ఇష్టం లేనప్పుడు దాన్ని ఇంట్లో ఉండమని ఎందుకన్నావు? ఆరాధ్య కోసం. ఆరాధ్య ఎలా మాట్లాడిందో మీరే విన్నారు కదా. ఆ మాటలు ఆరాధ్యవి కావు, మధువి. మధునే ఆరాధ్య చేత అలా మాట్లాడించింది. మధు మీద కోపంతో ఇప్పుడు మనం దాన్ని వెళ్ళిపోమంటే మధుతో పాటు ఆరాధ్య కూడా వెళ్ళిపోతుంది. మన శత్రువు దగ్గర మన ఇంటి పిల్ల ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదీ కాక ఇన్నాళ్ళు తనని దూరం పెట్టి పట్టించుకోలేదనే కదా ఆరాధ్య మన మీద కోపంగా ఉంది. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆరాధ్యకి మన మీద ఇంకా కోపం పెరిగి ఇంక జీవితంలో మనకి దగ్గర కాదు. మధు ఆరాధ్యని ఏదో మాయ చేసింది. తనని ఇంతలా తన వైపుకు తిప్పుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మనం అనుకున్న దానికన్నా ఆ మధు చాలా ఎక్కువ డేంజర్గా ఉందత్తయ్య. మధు సంగతి మనకి పూర్తిగా తెలిసి కూడా ఆరాధ్యని తనతో వదిలేయకూడదు. ఆరాధ్యకి ఏం చెప్పి తన వైపుకు తిప్పుకుందో తెలుసుకోవాలి. నిదానంగా ఆ మధు ఎంత దుర్మార్గురాలో అన్నది ఆరాధ్యకి మనం తెలిసేలా చేస్తే మెల్లగా ఆరాధ్యే మనకి దగ్గరవుతుంది. ఆరాధ్యని ప్రేమతో గెలవాలే తప్ప కోపంతో కాదత్తయ్య.
ఏంటి సింధు ప్రేమతో గెలిచేది? ఆ మధు మనిషి అయితే నువ్వన్నట్టు ప్రేమతో గెలవచ్చు, కానీ అది రాక్షసి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవేవి దానికి తెలియవు. దాని దగ్గర ఏవి పనిచేయవు. నీ చెప్పింది మధు గురించి కాదత్తయ్యా, ఆరాధ్య గురించి. ఆయన వాళ్ల ప్రేమాభిమానాలు దొరక్కే కదా ఆరాధ్య ఇలా తయారైంది. ఇప్పుడు మనం వాటిని ఆరాధ్యకి అందిస్తే ఎవరు ఏంటనేది త్వరలో ఆరాధ్యకి అర్థమవుతుంది. యశ్ విషయంలో గాని మీ విషయంలో కానీ మొదట్నుంచి నేను ప్రేమతో గెలవాలనే కదా ప్రయత్నించాను. అలా ప్రయత్నించబట్టే కదా ఈరోజు మనందరం కలిసాం. అలాగే ఏదో ఒకరోజు ఆరాధ్య కూడా ఆ మధుని వదిలేసి మనతో కలిసిపోతుందత్తయ్య. ఆరాధ్య మధుని అమ్మా అని పిలుస్తుందంటే ఏ రేంజ్లో ఆ మధు ఆరాధ్యని మాయ చేసిందో అర్థం చేసుకోండి. ఆరాధ్యని మధు నుంచి దూరం చేసి మనకి దగ్గర అయ్యేలా చేసే బాధ్యత నాదత్తయ్య. నా మీద నమ్మకం ఉంచండి. ఆరాధ్య, ఆకలిగా ఉందా? ఏమైనా తింటావా? ఏమ్మా? నా మీద ప్రేమ ఉన్నట్టు నటించకండి. నేను పుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని నన్ను వదిలేశారు కదా, అందుకే మీరంటే నాకు అసహ్యం. అది కాదమ్మా, నేను మాట్లాడకండి. అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మీరు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకున్నారా? నా గురించి పట్టించుకున్నారా? లేదు కదా. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎలా బ్రతికానో నాకు తెలుసు. మిమ్మల్ని నాన్న అని పిలవాలని కూడా నాకు లేదు. తేజ అనే పిలుస్తాను. మీరెప్పటికీ నాకు నాన్న కాలేరు. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి. ఏంటమ్మా ఆరాధ్య, నాన్నతో అలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావని ఇక్కడికి వచ్చానమ్మా. నాకు వీళ్ళెవరూ అవసరం లేదు. అసలు వీళ్ళ మొహం చూడాలని కూడా లేదు. వాళ్ళలాగే తేజ కూడా. తేజ, అమ్మా, మనం ఇక్కడే ఎందుకు ఉండాలి? వీళ్ళకి దూరంగా ఇంకెక్కడైనా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మనం వీళ్ళకి దూరంగా ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా బతికేస్తారు. ఆరాధ్య, నిన్ను అనాథని చేసి ఎంత బాధ పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల్ని లేకుండా చేసి నన్ను ఒంటరిని చేశారు. మనిద్దరం అనుభవించిన బాధ, కష్టం, నరక యాతన వీళ్ళు కూడా అనుభవించాలి కదా. అందుకే మనం ఇక్కడే ఉండాలి. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనుంటాను. నా ఆరాధ్య బంగారు. అమ్మా, నేను ఇంతకీ ఏ రూమ్లో ఉండాలి? రామ్మా, నీకు రూమ్ చూపిస్తాను. అమ్మా ఆరాధ్య, నువ్వు ఈ రూమ్లోనే ఉండు. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా ఉండు. నీకిష్టం వచ్చింది నువ్వు చెయ్యి. ఎవ్వరూ నిన్ను ఏం చేయలేరు. నీకు నేనున్నాను తల్లి. రెస్ట్ తీసుకోమ్మా. సరే అమ్మా. నన్ను మాత్రం ఫ్యామిలీకి దూరం చేసి మీరు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ ఫోటో దిగుతారా? ఫ్యామిలీ ఫోటో
ఈ ఫోటో విసిరింది ఎవరు? నేనే. ఎందుకు ఆరాధ్య ఈ ఫోటోను అలా విసిరేశావు? ఆ ఫోటో నా రూమ్లో ఉండడానికి వీల్లేదు, అందుకే విసిరేశాను. అది నీ రూమ్ ఏంటి? అది మీ బాబాయ్ రూమ్ కదా. అసలు నువ్వు మీ బాబాయ్ రూమ్లోకి ఎందుకెళ్ళావు? బాబాయా? ఎవరు బాబాయ్? ఎవరికి బాబాయ్? ఇప్పటి నుంచి అది నా రూమ్. నేను ఆ రూమ్లోనే ఉంటాను. మా అమ్మ ఉండమని చెప్పింది. అమ్మ ఆరాధ్య, ఈ మధుని అమ్మ అని పిలవకమ్మా. ఏ? ఎందుకు పిలవకూడదు? ఈ మధు ఎన్నో పాపాలు చేసింది. తల్లి చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారు. అందుకే పిలవద్దు అంటున్నాను. పాపమే కాదు, నాకు శాపం తగిలినా సరే మధునే అమ్మ అని పిలుస్తాను. అమ్మ చెప్పిందని నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. మీ మొహాలు చూడడమే నాకు అసహ్యం. మళ్ళీ ఫోటోలు కూడా చూస్తూ ఉండాలా? ఎందుకు ఆరాధ్య మా మీద అంత ద్వేషం పెంచుకుంటున్నావు? ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. నాది ద్వేషం కాదు, బాధ. ఎన్నో ఏళ్లుగా నా మనసులో వేధిస్తున్న బాధ. నా అనేవాళ్ళున్నా నా చుట్టూ మాత్రం ఒంటరితనమే. 10 మందిలో ఉన్నా అనాథగానే బ్రతికాను. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నా ఆ ఫ్యామిలీలో నన్ను లేకుండా చేశారు. ఆ బాధే నా చేతిలా మాట్లాడిస్తుంది. ఇంకోసారి నా రూమ్లో ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టకండి. నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎవరూ రావద్దు. అమ్మా ఆరాధ్య, మావయ్య, మీరు ఆరాధ్యతో నన్ను ఈ ఇంటికి వెళ్ళమని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం చేయాలనుకున్న పని ఆరాధ్య చేస్తుంటే నా మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తోంది. ఎలాంటివి ముందు ముందు ఎన్ని జరుగుతాయో, ఎంత సంతోషం నా మనసులో ఎలా దాచుకోవాలో. ఆ ఫోటో నా రూమ్లో ఉండడానికి వీల్లేదు, అందుకే విసిరేశాను. పాపమే కాదు, నాకు శాపం తగిలినా సరే మధునే అమ్మ అని పిలుస్తాను. సింధు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తనని పట్టించుకోనందుకు ఆరాధ్య నా మీద కోపంతో ఉందనుకున్నాను అత్తయ్య. కానీ తన మనసులో నా మీద ఇంత ద్వేషం పెంచుకుందని నాకిప్పుడే తెలిసింది. ఏమైందమ్మా? ఆరాధ్య నిన్నేమైనా అందా? నా ముఖం చూడ్డానికి ఆరాధ్యకి అసహ్యంగా ఉందట. నా బాధ తనకి సంతోషాన్ని ఇస్తుందట. ఆ మధు ఆరాధ్య మనసు నిండా విషం నింపేసింది అత్తయ్య. నాతోనే ఇలా మాట్లాడిందంటే రేపు నా పిల్లలతో ఎలా ప్రవర్తిస్తుందో, వాళ్ళని ఏమంటుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. తన ఉండే రూంలో మా ఫ్యామిలీ ఫోటో ఉండడానికే ఇష్టపడని ఆరాధ్య తన కళ్ళ ముందు మేము ఉండడం చూస్తూ తట్టుకోగలదా? రిషి శశి చిన్న పిల్లలు, వాళ్ళకి జరిగిన విషయాలు ఏవీ తెలియవు. పొరపాటున నాతో మాట్లాడినట్టే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడితే వాళ్ళ మనసు బాధపడదా? తన చెల్లెల్ని తమ్ముణ్ణి ఆరాధ్య శత్రువులా చూస్తే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని నాకు టెన్షన్గా ఉంది. ఆరాధ్య విషయంలో ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు. ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఆ మధు మన మీద ఈ విధంగా పగ తీర్చుకుంటుంది సింధు. ఆరాధ్యనేమైనా అందామంటే అది బాధపడుతుంది. అలా అని దాన్ని అలాగే వదిలేస్తే
మనం బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏం చేయాలో తెలియటం లేదు అసలు. హలో, ఎవరు? నేను సింధు, మీ మంకీ మావయ్యని. ఎందుకు కాల్ చేసావు? ఆరాధ్య ఎంట్రీ అలా ఉంటుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నీకు షాక్ ఇవ్వాలనే నేనే ఆ రేంజ్లో అరేంజ్ చేశాను. ముందు ముందు ఆరాధ్య ఏం చేస్తుందో, మీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు కూడా ఊహించలేవు. ఆరాధ్య బిహేవియర్కి నీ మైండ్ బ్లాంక్ అయ్యి ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నావా? ఆరాధ్య టెన్షన్లో జైల్లో ఉన్న నీ మొగుడి గురించి కూడా మర్చిపోయి ఇంట్లోనే ఉన్నావు అనుకుంటాను. నువ్వలా ఇంట్లో ఉండిపోతే ఎలా సింధు? అక్కడ పోలీస్ స్టేషన్లో నీ మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో. అసలు అన్ని కోట్ల స్కామ్ ఎలా చేశావురా? మీ ఆవిడ సింధుకి ఆ లాయర్ సిద్ధార్థకి మధ్య ఏంట్రా సంబంధం? ఇంకేం సంబంధం అయి ఉంటుంది సార్? అక్రమ సంబంధం అయి ఉంటుంది. ఓ, ఆ సంబంధమా? వదలు. ఆగండి, ఆగండి, ఆగండి! నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా కొడుతున్నారు? నా గొంతు పట్టుకొని చంపబోయాడు.